రెండు పవర్ఫుల్ కుటుంబాలు, కోమటిరెడ్డి కుటుంబం ప్లస్ ఉత్తమ్ కుమార్ గారి కుటుంబం. ఎట్లా తట్టుకుంటారు? అంటే ఇప్పుడు అసలు మన రాజకీయానికి పట్టిన చీడే ఇది. మోడీ గారిది నాకు నచ్చిన అంశం కూడా ఇది. ఎందుకంటే ఈ వారసత్వ రాజకీయాలు, నువ్వు క్యాపబులా కాదా? ఎస్, డాక్టర్ కొడుకు డాక్టర్ అయితే దట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది, దానికి ఎగ్జామ్స్ ఉంటాయి, నీ క్యాలిబర్ ఉంటే డాక్టర్ సీట్ వస్తుంది, లేకపోతే రాదు. కానీ పొలిటికల్గా ఎట్లుందంటే నువ్వు క్యాపబులా కాదా తెలియదు, కానీ నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకోటి వస్తాడు, వాడుండు కాబట్టి ఇంకో కొడుకు రావాలా, కొడుకు వస్తే మనవడు రావాలా. కుటుంబాలు నీకు ఒక రాజకీయాలు అసలు వ్యూ ఏంది, ఈ కంట్రీలో ఏం జరుగుతూ ఉంది, ఈ దేశంలో ఏముంది, ఈ రాష్ట్రానికి ఏం కావాలా, మన ప్రజలకి ఏం కావాలా, మనం ఏం చేస్తే వాళ్ళకి అవసరం అనేది లేకుండా ఏముంది. భార్య ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటే భార్యకు కూడా ఇంకో ఎమ్మెల్యే పదవి అయిపోయింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉంటే వాళ్ళ తమ్ముడు కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయన వచ్చి పదవిలో వచ్చేసిండు. జానారెడ్డి గారి కుటుంబాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు అంటే ఎంతసేపటికి వారసత్వాలు, ఈ కుటుంబాలు అవగాహన లేని రాజకీయాలు చేసేటోళ్ళు. అంటే రేపు పొద్దున మీ కుటుంబంలో మీ కొడుకు రేపు పొద్దున డిమాండ్ చేస్తే, నానా నేను నీ తర్వాత అంటే, ఇప్పుడు మీరు యంగ్ కాబట్టి ఓకే, అయిన తర్వాత ఓకే, మీరు నో అంటారా? ఎస్, నేను నో అంటామంటే నేను చెప్తా, నీ క్యాపబిలిటీ బిల్డ్ చేసుకో. నువ్వు కానీ నిజంగానే రాజకీయాలు చేద్దాం అనుకునేది, నా కొడుకులు ఇద్దరు కెనడాలో పుట్టిరు, కెనడియన్ సిటిజన్సే. రేపు ముందు అదే నువ్వు చదువుకో, పాలిటిక్స్ చదువుకో, పొలిటికల్ సైన్స్ తీసుకో, లేకపోతే ఎకనామిక్స్ చేసుకో, నువ్వు ఇంజనీరింగ్ చేయి, నీ ఇష్టం వచ్చింది చూడు. అప్పటికి ఫీల్డ్లో నీ వంతుగా ఈరోజు చాలామంది రాజకీయాలంటే పదవులే కాదు కదా, నువ్వు ఎక్కడో అన్ని రకాలుగా ఉపయోగపడటానికి ఈరోజు బ్యూరోక్రాట్ లాగా ఉపయోగపడవచ్చు, దేశానికి సలహాలు ఇచ్చేటోళ్ళు కావచ్చు. మా దగ్గర పోయినసారి నల్గొండ ఎంపీగా పోటీ చేసిన వెదరి శ్రీరామ్ అని, నాకు అప్పుడు ఎవరో తెలియదు కూడా, ఇప్పటికి కూడా గెలవలేదు. కానీ వెదరి శ్రీరామ్ అంటే ఆయన మళ్ళీ తర్వాత రాజకీయాల్లోంచి ఇమీడియట్ రాజస్థాన్ గవర్నమెంట్కి పోయి నీటి మీద సలహాలు ఇచ్చుకుంటా దేశానికి సలహాలు ఇచ్చే స్థాయికి పోయాడు. అంటే మనకున్న కెపాసిటీస్, కేపబిలిటీస్ ఏదో రకం ఉపయోగపడితే ఉపయోగించేదే మంచిదే. కానీ ఒకే జిల్లాలో ఉండి ఎంతసేపటికి ఆ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసుకుంటే డబ్బులో, పదవులో, భయంతోటో చేసుకుంటూ వచ్చేస్తే ఇవాళ నేను అదే, అందుకే అప్పుడు అన్నారు నన్ను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తట్టుకోలేస్తావా అన్నారు. తట్టుకోవడానికి జనం సపోర్ట్ ఉంటే ఎవరైనా తట్టుకోలేస్తారు. ఇలా అనుకున్నాం, ఎక్కడెక్కడ లేని 2 సీట్ల నుంచి 70 సీట్లకి ఎట్టపోయిండు, 70 నుంచి 300 ఎట్టపోయిండు, మూడోసారి మళ్ళీ గెలుపు ఎట్లా డిక్లేర్ చేసిండు మోడీ గారు. మీరు చెప్పారు 400 సీట్లు బీజేపీకి వస్తే దాంట్లో నాది ఒకటే అన్నారు. ఏంటా కాన్ఫిడెన్స్? అంటే ఈరోజు మనకు కనపడతా ఉంది జనంలో. ఇంతకుముందు బీజేపీ అంటే మనం నిజాయితీగా మాట్లాడితే ఇప్పుడు బీజేపీ అనేది గ్రామీణ ప్రాంతానికి పాకలే ఇంకా. కానీ గత 2 సంవత్సరాలుగా మోడీ గారు చేసిన పనులైతే ఏంది ఒక్కొక్కటి కనపడతా ఉన్నాయి. ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ అంటే అసలు ఏందో భూతం తెలియదు మనకాడ. స్టేట్ గవర్నమెంటు ఇంతకుముందు మాధ్యమాలు లేవు, ఈ సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు, నీ పాత్ర ఏందో తెలియదు. ఏదున్నా మనకు తెలిసేది ముఖ్యమంత్రి, మన మంత్రి, మన ఎమ్మెల్యే తెలుసు. అసలు ఎంపీ అంటే ఎట్లుంటాడో కూడా తెలియకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. పోయినసారి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిస్తే నాకు తెలిసి 7 కాన్స్టిట్యున్సీలు 5 కాన్స్టిట్యున్సీలు అడుగు కూడా పెట్టుంటాడు 5 ఏళ్లలో. అంటే వాళ్ళు అంతవరకే ఉన్నారు. జనాలకు కూడా అర్థం కాకపోయేది ఎంత సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఎంత ఉంది, వాళ్ళు ఏం పని చేస్తారు అనేది. కానీ ఈరోజు మోడీ గారు వచ్చినాక గత 10 ఏళ్లలో తను తిరగటానికి, తను ఈ లాస్ట్ మంత్లో 5 సార్లు తెలంగాణకు వచ్చిండంటే ఒక మోడీ ఆ ఏజ్లో 24 సంవత్సరాలు సెలవు తీసుకోకుండా పనిచేస్తూ ఉండే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కొంతమంది అదనేది అది హిందూ పార్టీ కదా, హిందువులు మతం వేస్తారు. కానీ ఈరోజు అవన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. ఈవెన్ ముస్లిం ఏరియాలలో మోడీ గారికి ప్రభంజనం అవుతూ ఉంది. లేడీస్ అంతా కూడా ఈరోజు ట్రిపుల్ తలాక్ తీసిరని ఓట్లేస్తూ ఉన్నారు. ఇంతకుముందు సమస్యలు సృష్టించిండ్రు, ఆ సమస్యలకు దూరంగా పెట్టిరు కాంగ్రెస్. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎవరు కూడా సమస్యల దూరం పోవడానికి భయపడరు. ఇప్పుడు ఆ మోడీ